హాయ్ ఫ్రెండ్స్, మీకైతే ఒక వీడియో అయితే చూపిస్తాను. ఈ వీడియో అయితే చాలామంది సేమ్ అని అయితే పంపారు ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో చూసి ఎలా అనిపించో చిన్న కామెంట్ అనేది చేయండి. మనమైతే సేమ్ ట్రై చేసాం ఫ్రెండ్స్. ఒకసారి మీరైతే డెమో వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో చూడాలంటే మీకైతే తెలిసిందే ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్లో లేకపోతే టెలిగ్రామ్లో అక్కడైతే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా అలక్మోస్ట్ యాప్, అలాగే కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకు కావాలంటే అయితే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అలాగే మీకైతే టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళి మీరైతే ఒకసారి ఫాలో అవుతుండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలక్మోస్ట్ యాప్ ఇంపోర్ట్ ప్యాకేజ్ అంటే వచ్చేస్తే మీకైతే నేనైతే ఒక ప్రాబ్లమ్ సొల్యూషన్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో లింక్ అనేది మీకైతే ఇచ్చేసాను. మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత అలక్మోస్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే ఇంపోర్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఆ వీడియో లింక్ మీకైతే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మనకైతే నిన్న ఒక కామెంట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. వీడియో లింక్ ఇవ్వమని. ఏ వీడియోనో చెప్పలేదు ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి వీడియో లింక్ అనేది మీరైతే క్లారిటీగా ఏదైనా ఒకటి కామెంట్ అనేది చేయండి. ఇప్పుడైతే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి అనేది వచ్చేస్తే ఇక్కడ మీకైతే ఫస్ట్లో మీకైతే ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని మీరేం చేయకండి. ఇక్కడ ముందుకు వచ్చేసి మీ యొక్క ఫొటోస్ పెట్టాలి ఫ్రెండ్స్. మీకు ఫొటోస్ ఎలా పెడతారంటే ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకైతే ఫస్ట్ మీరైతే మిస్ ఫాంట్స్ అని వచ్చేస్తే మీరైతే ఫాంట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ యాడ్ చేసుకుంటారంటే మీకైతే చాలా వీడియోస్ చెప్పాను. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈజీ ప్రాసెస్ చూపిస్తాను. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి వ్యూస్ ఆల్ ఫాంట్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ అని మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్రెస్ చేసి రైట్ మార్క్ పైన క్లిక్ చేసుకోండి. ఇలా ఈ ఫాంట్స్ అన్నిటికీ అదే ఫాంట్ అనేది యాడ్ చేసేయండి. ఫాంట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫోటో పైన క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ పైన క్లిక్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీ యొక్క ఫోటో అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఏదైనా ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ యొక్క ఫోటో అనేది యాడ్ అయిపోతుంది. ఇలా ఈ ఫొటోస్ అన్నిటికీ ఇలానే చేసేయండి. మళ్ళీ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మనకైతే కామెంట్ అనేది చేయండి. మళ్ళీ మనమైతే డెఫినెట్లీగా ఏదైనా సొల్యూషన్ అనేది ఇచ్చేస్తాం. అలాగే మీకు ఏదైనా కొత్త కొత్త ఎడిటింగ్ యాప్స్ మీకు కావాలంటే నేనైతే వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. అక్కడ వెళ్ళి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్. పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. మీకు ఎంత క్లారిటీలో కావాలో అంత క్లారిటీ పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ వీడియో అనేది డైరెక్ట్గా గ్యాలరీకి అనేది వచ్చేసింది ఫ్రెండ్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే మర్చిపోదు ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.